రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక 27 year old అమ్మాయి, ఒక యూట్యూబర్, తన ఫాదర్ని చంపేసింది. ఎందుకు అంటే ఆమె సోషల్ మీడియాకి అతుక్కుపోయి ఉండడం గురించి ఫాదర్కి డాటర్కి మధ్య గొడవ జరిగింది. ఒకరోజు తన యూట్యూబ్ ఛానల్ కోసం కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ గొడవ అయ్యింది ఫాదర్కి డాటర్ మధ్య. ఆ టైంలో ఆమె ఏం చేసిందంటే అక్కడ కొడవలు ఉందంట, ఆ కొడవలతో కొట్టి నరికి చంపింది. సో ల్యాక్ ఆఫ్ ఎంపతి. అందుకే ఈ రీసెర్చర్స్ ఏమన్నారంటే టెక్ యాజ్ అ సోర్స్ ఆఫ్ టెన్షన్ అని అన్నారు. ఈ ల్యాక్ ఆఫ్ ఎంపతి అనేది ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాదు టెక్నాలజీ వల్ల చాలామంది డిప్రెషన్స్లోకి వెళ్తున్నారు. లోన్లీనెస్, ఐసోలేషన్, యాంగ్జైటీ, స్లీప్ లేకపోవడం అంటే పూర్ స్లీప్, ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సూసైడ్ థాట్స్కి దారి తీస్తుంది. అందుకే చాలా గవర్నమెంట్స్, ఎస్పెషల్లీ రీసెంట్గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ టీన్స్కి సోషల్ మీడియా అనేది బ్యాన్ చేసింది. అలానే కొన్ని కంట్రీస్ ఈ విషయంలో రెస్ట్రిక్షన్స్ పెట్టింది, లైక్ చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, మలేషియా. అలానే కొన్ని దేశాలు ఈ సోషల్ మీడియా యూసేజ్ మీద కొన్ని ఆంక్షలు పెట్టారు.